రైట్. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సో ఇప్పుడున్న తెల్ల కార్డు అంటే తెల్ల రేషన్ కార్డుకు సంబంధించిన కీలక అప్డేట్ను మరి ఒక అప్డేట్ని ఇవ్వడం జరుగుతుంది. అది ఇప్పటికల్లా మరి కేవైసీ చేసుకోవాలి. రేషన్ కార్డులు తీసుకుంటున్న వాళ్ళు, రేషన్ కార్డులు కలిగిన వారు, అదేవిధంగా రేషన్ షాప్కి వెళ్ళి ఆ కార్డులను ఉపయోగించుకుంటున్న వారు విధిగా తమ యొక్క రేషన్ కార్డును కేవైసీ చేసుకున్నట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఒక ఇచ్చిన అనుమతి. సో ఈ అనుమతి గడువు ముగిసిపోయింది కాబట్టి ఈ గడువును ఆగస్టు 1 నుంచి ఆగస్టు 31 వరకు, సో ఈ యొక్క గడువు తేదీని కూడా ఆగస్టు 1 నుంచి ఆగస్టు 31 వరకు మరి వినియోగంలోకి ఉంటుంది, అందుబాటులో ఉంటుందంటూ కూడా ఒక కీలక అప్డేట్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ నుంచి కూడా వచ్చింది. అదేవిధంగా ప్రభుత్వం కూడా మరో మాట మరి దీని గురించి చెప్పడం జరిగింది. అయితే ఇందులో భాగంగా మరి ఎవరైతే వన్ నేషన్ వన్ రేషన్ అన్న పదం ఉంది కాబట్టి, సో ఈ కేవైసీ రేషన్ కార్డుకి చేయించుకోవాలంటే వారు ఎక్కడైనా సరే వారి సమీపంలోని, అంటే వారు ఏ ప్రాంతంలో ఉన్నా సరే వారికి సమీపంలో ఉండే రేషన్ షాప్కి వెళ్ళడం, ఆ రేషన్ షాప్లోనే ఒక 10 సెకండ్లు 20 సెకండ్లు అక్కడ టైం స్పెండ్ చేస్తే దీన్ని అప్డేట్ చేస్తారంటూ కూడా చెప్తోంది. సో ఇప్పటికే 3 నెలలకు సంబంధించిన, అంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, ఈ 3 నెలలకు సంబంధించిన రేషన్ కూడా ఇచ్చేందుకు మరి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలకు 3 నెలలకు సంబంధించిన రేషన్ ఇచ్చే క్రమంలో సో ఈ కీలక అప్డేట్ తీసుకొచ్చింది. అంటే ఇప్పటికే SIR ప్రోగ్రామ్ జరుగుతుంది కాబట్టి, సో కొంచెం బిజీగా ఉన్నారు కాబట్టి ఈ గడువును కూడా పెంచడం జరిగిందంటూ కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అయితే రేషన్ షాప్లో మరి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ 3 నెలలకు సంబంధించిన రేషన్ తీసుకుంటూనే అటు తర్వాత వీళ్ళు కేవైసీ చేసుకోవాలి, కేవైసీ చేసుకోవాలి అంటూ కూడా చెప్తూ జరుగుతుంది. సో ఈ ప్రత్యేకంగా కేవైసీ చేసేటప్పుడు ఆ రేషన్ షాపులకు సంబంధించిన మరి నిర్వాహకులు కానీ లేకపోతే ఇతర వ్యక్తులు కానీ ఎటువంటి డబ్బులు చెల్లించకుండా కేవలం ఉచితంగా మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందన్న విషయం కూడా చెప్పింది. సో మొత్తం మీద ఆగస్టు 1 నుంచి ఆగస్టు 31 వరకు మొత్తం నెల రోజుల పాటు కేవైసీ మరి వాళ్ళు ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ జిల్లాలో ఉన్నా, ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా కూడా వారి సమీపంలోని రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళాలి. రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కేవైసీని ఖచ్చితంగా చేయించుకోవాలంటూ కూడా ఒక అప్డేట్ ఇచ్చింది. కెమెరామెన్ సురేష్తో దుర్గా.